అమ్మ మీ అందరూ తెలుసు 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. ప్రజల పడుతున్న కష్టాలు నేరుగా నేను తెలుసుకున్నాను. అది తెలుసుకున్న తర్వాత చంద్రబాబు గారితో పవన్తో చర్చించి బాబు సూపర్ 6 మేనిఫెస్టో రూపొందించారు. అది అందిందా మీ అందరికీ? అందిన వాళ్ళందరూ చేతుల పైకి ఎత్తడం ఒకసారి ముందు వస్తాం. థ్యాంక్ యూ అమ్మా. వస్తున్నా స్వామి, 18 గుర్రాల పేరు ఉంటాం. దాంట్లో మొదటి హామీ, మన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల నిరుద్యోగ భృతి 3000 రూపాయలు అందిస్తాం. తల్లి రెండో హామీ, 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తాం. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలు 90,000 రూపాయలు. మూడో హామీ, బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర 400 రూపాయలు, ఇప్పుడు అదే గ్యాస్ ధర 1200 రూపాయలు పెరిగింది. అందుకే తెలుగింటి ఆడపడుచులు ఆదుకునేదానికి ప్రతి కుటుంబానికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం అందిస్తుంది. నాలుగో హామీ, ప్రతి రైతుకి ఆర్థిక సాయం కింద 20,000 రూపాయలు అందిస్తాం. ఐదో హామీ, ఇంట్లో చదువుకున్న పిల్లలుంటే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి వాళ్ళ తల్లి తండ్రుల అకౌంట్ లో ప్రతి ఏడా 15,000 రూపాయలు వేస్తాం. తల్లి అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంతమ్మా? డ్వాక్రా సంఘాలు ఉన్నారు, లెక్కలు బాగేస్తారు. చెప్పండి, 45,000 రూపాయలు మీ అకౌంట్ లో జమ చేస్తాం. ఇంకా ఆరో హామీ ఏంటమ్మా? తెలుగింటి ఆడపడుచులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఇట్లా 6 హామీలతో బాబు సూపర్ 6 రూపొందించాము. అమ్మా జగన్మోహన్ రెడ్డి గారికి సవ రాజకీయాలంటే బాగా ఇష్టం. తల్లి 2014లో తండ్రి సవం వాడుకున్నారు. 2019లో సొంత బాబాయిని చంపేసి బాబాయ్ సవం వాడుకున్నారు. ఇప్పుడు 2024 వచ్చింది, ఆయన ఆలోచిస్తాడు ఎవరు సవం వాడదామని. అమ్మ వృద్ధుల సవాలు వాడుకున్నారు. ఆయన తెలుసు 1వ తారీఖు వస్తుంది, పెన్షన్ ఇవ్వాలని తెలుసు, కావాలని వాలంటీర్ల చేత ప్రచారం చేపించారు. అది తెలుసుకునే ఎలక్షన్ కమిషన్ ఏకంగా వాళ్ళని దూరంగా పెట్టారు కార్యక్రమాలకి. 1వ తారీఖు వచ్చింది, పెన్షన్ ఇవ్వాలి, కేవలం 10% నిధులే సచివాలయం పంపించారు. వృద్ధులందరూ క్యూ కట్టారు సచివాలయం ముందల, కానీ డబ్బులు దిగులా. మొదటి రోజు ఎండ దెబ్బలకి మొదటి రోజు 32 మంది వృద్ధులు చనిపోయారమ్మా. అందుకే వృద్ధులకి నేను హామీ ఇస్తున్నా, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం. కేవలం పెన్షన్ కాదు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మీ గడపకు అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. తల్లి అన్ని సాధించాలంటే మీరేం చేయాలి? తల్లి ఏం చేయాలి? తల్లి మనకి 2 ఓట్లు ఉంటాయి. మొదటి ఓటు ఎంపీ గారికి, రెండో ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి. ఎంపీ అభ్యర్థి గారి గురించి కూడా ఒక 2 మాటలు చెప్పాలి. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఆయన ఒక పారిశ్రామికవేత్త. 2014లో నర్సరావుపేట ఎంపీగా పోటీ చేయాలని వచ్చినప్పుడు కొన్ని కారణాల వల్ల టికెట్ ఇవ్వాల. ఆయన తిరిగి వెళ్ళి 5 కంపెనీలు స్థాపించాడు, అద్భుతంగా సక్సెస్ అయ్యాడు. దర్జాగా బతకెళ్ళిన వ్యక్తి. కరెక్ట్ గా సంవత్సరం క్రితం మళ్ళీ వచ్చారు, నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను. ఆయన చెప్పా, ఈ ఎండలు మీరు తట్టుకోలేరు, ఈ దుమ్ము ధూళి మీ వల్ల అవుతుంది. లేదు, నా ఆలోచనలు నేను నా కంపెనీ కోసం వాడా, సక్సెస్ అయ్యా. అలాంటి మంచి ఆలోచనలు ప్రజల కోసం అమలు చేయాలన్న ఆలోచనలో ఉన్నా తప్పనిసరిగా ప్రజలకు నేను సేవ చేస్తాను అని ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు చంద్రశేఖర్ గారు. అమ్మ 6 అడుగులు అందగాడు, ఎర్రగుండేవాడు ఇప్పుడు నల్లగా అయిపోయాడు. 6 నిమిషాలు తిరుగుతున్నాడు, కష్టపడుతున్నాడు. అందుకే తల్లి ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ గారిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ లోకేష్ ని భారీ మెజార్టీతో గెలిపించమని ఈ సభలో కోరుతున్నాను. చెప్పగా తల్లి 5,350 ఓట్లతో ఓడిపోయానని, దాని పక్కన ఒక 0 పెడితే ఎంతది? ఎంత? 53,500 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించి
శాసనసభకు పంపించాలని ఈ సభాముఖం కోరుతున్నాను. తల్లి చంద్రబాబు నాయుడు గారు ఓటు మంగళగిరిలోని, పవన్ అన్న ఓటు కూడా మంగళగిరిలోని తల్లి. మళ్ళీ వీళ్ళిద్దరితో దెబ్బలాడాలి కదా. కుప్పంకే కాదు మంగళగిరి నిధులు కావాలని దెబ్బలాడాలి కదా. అవసరం వాళ్ళు కారుకి అడ్డంగా పడుకోవాలి కదా. సో మీరు నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుంది. రేపు వెళ్ళి వాళ్ళతో దెబ్బలాడచ్చు, పని చేయొచ్చు. ఆ నిధులు తీసుకొచ్చి ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటుంది. అందుకే తల్లి భారీ మెజారిటీ నన్ను గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ, మా తల్లి ఒక 2 మాటలు మాట్లాడు. ఓకేనమ్మా.